పూరా లోకల్. శాస్త్రం చెప్తున్న ప్రకారం గ్రహాలు దాని ప్రభావము ఇవన్నీ చెప్తుంటారు. శాస్త్రీయబద్ధంగా చూస్తే ఇప్పుడు అంటే ఈ గ్రహణానికి సంబంధించి ఎలాంటి అంటే గ్రహణం పడితే ఇబ్బంది అవుతుందన్న సందర్భంగా ఎలాంటి చర్యలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అయితే సోషల్ మీడియాలో వాళ్ళు గ్రహాలని బాగా పదింతలు రెట్టింపు చేసి భయపెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. అంతగానం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా ఈ గ్రహణం, ఇలాంటి గ్రహణాలు ఇంతకుముందు కూడా వచ్చాయని నేను చెప్పాను. అయితే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి గ్రహణం వస్తుంది. అయితే ముఖ్యంగా ఇది పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. అంటే కుంభరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, తర్వాత వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంటే రాత్రి సమయంలో సంభవించేటువంటి గ్రహణం కాబట్టి బయట తిరిగేటువంటి అవకాశం లేదు. ప్రత్యేకించి వెళ్ళి చూడకూడదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ ఆ గ్రహణం పడుతుందని భయానికి లోను కావడం, ఆందోళనకు లోను కావడం ఇలాంటి ఏం కూడా పరిస్థితి లేదు. ఇంట్లో టీవీలో చూడవచ్చు, పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి గ్రహణ వేద 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు ఈ గ్రహణ వేద సమయం అయిన నుంచి అంటే సుమారుగా 5 గంటల నుంచి భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. గ్రహణం పడేటువంటి ముందు సమయంలో కానీ గ్రహణం సమయంలో కానీ భోజనం స్వీకరించడం, తర్వాత ఆహార పదార్థాలు స్వీకరించడం ఇట్లాంటివి చేయకూడదు. ఆహార పదార్థాలు అంటే నిల్వ ఉంచేటువంటి పదార్థాలపైన గరక, దర్భ ఇవన్నీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి నుంచి కాస్మోటిక్ రేడియేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలే చెప్తున్నారు. దానివల్ల పదార్థాల మీద మనుషుల మానసిక స్థితిపైన భౌతికంగా కూడా చెడు ప్రభావము చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గర్భలకు, గరికెలకు, మొక్కలకు ఔషధమైనటువంటి గుణాలు ఉంటాయి. ఈ గర్భ లోపల, గరికె లోపల వాటిని నిరోధించేటువంటి శక్తి ఉంటుంది. అందుకని గరికెలు చల్లుకోవాలని చెప్తారండి.